ఈ కథలోని గూఢమైన భయాన్ని ప్రతిబింబించేలా తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. కోఠి సోమవారం, కోతి మండే సంజయ్. ఆమెను మొదటిసారి చూసినప్పుడు అది ఒక సోమవారం. అతని నిర్మాణ స్థలం కన్స్ట్రక్షన్ సైట్ చివర పాత గ్రామపు పచ్చిక బయల లూ కలిసే చోట ఉన్న వేప చెట్టు వద్ద ఒక మసక నీడలా ఆమె కనిపించింది. అతను కళ్ళు ఆర్పేలోపే ఆమె మాయమైపోయింది. అది సాయంత్రం వేళ అలుముకున్న మంచు తెరకు సంబంధించిన భ్రమ అని అతను తనని తాను సరిపెట్టుకున్నాడు. కాని తరువాతి సోమవారం ఆమె మరింత దగ్గరగా కనిపించింది. ఆమెను చూడటానికి ఒక క్షణం ముందే సంజయ్కు తడిమట్టి మరియు వాడిపోయిన బంతిపూల వాసన వచ్చింది. కొత్తగా తవ్విన పునాది గోతి వద్ద ఆమె నిలబడి ఉంది. ఆమె కట్టుకున్న చీర ఎండిపోయిన రక్తపు రంగులో ఉంది. ఆమె పాదాలు నేలకు ఆనడం లేదు. ఆమె కళ్ళు నల్లటి లోతైన గుంటల్లా అతని వైపే చూస్తున్నాయి. ఫోర్మెన్ కేక వినిపించగానే ఆమె అదృశ్యమైపోయింది. మూడవ సోమవారం వచ్చేసరికి సంజయ్ మనసులో ఏదో తెలియని భయం వెళ్ళునుకుంది. ఇతర కార్మికులు కూడా గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. వారు ఆమెను కోఠి సోమవారం అని పిలుస్తున్నారు. ఆమె వారంలోని మొదటి రోజున మాత్రమే కనిపించే ఒక ఆత్మ, యక్షిణి. ఒకప్పుడు అదే భూమిపై అన్యాయానికి గురైన స్త్రీ ఆమె అని, తన నిద్రకు భంగం కలిగించేవారిని ఆ నేలలోకి లాగేసుకుంటుందని వారు చెప్పుకుంటున్నారు. ఆ సాయంత్రం వర్షపు మేఘాలు కమ్ముకున్న వేళ సంజయ్ అందరికంటే చివరగా అక్కడ ఉండిపోయాడు. జనరేటర్ ఆగిపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. అప్పుడు గేటుకు అతనికి మధ్యలో ఆమె నిలబడి ఉంది. అది భ్రమ కాదు. ఆమె అందం భయంకరంగా రక్తం గడ్డకట్టేలా ఉంది. ఆమె చిరునవ్వులో సాధారణం కంటే ఎక్కువ పళ్ళు ఉన్నాయి. నా పాటల మీద నువ్వు నీ రాతిగూళ్లను కడుతున్నావు. ఆమె గొంతుబావిలో ఎండుటాకులు రాలిన శబ్దంలా ఉంది. నీ కాంక్రీటుతో ఈ భూమి గుండె చప్పుడును ఆపేస్తున్నావు. సంజయ్ పరుగెత్తాలని ప్రయత్నించాడు. కాని అతని కాళ్ళు కదల్లేని మొద్దుల్లా మారిపోయాయి. అతని పాదాల కింద ఉన్న నేల మెత్తబడి అతన్ని మింగేసే తడి మట్టిలా మారిపోయింది. అతని బూట్లు ఆ బురదలో కూరుకుపోయాయి. ప్రాణానికి ప్రాణం ఆమె దగ్గరకు జరుగుతూ గుసగుసలాడింది. పునాదికి పునాది. ఆమె చేయి అతని మణికట్టును తాకినప్పుడు అది మాంసంలా కాకుండా ప్రాచీన వృక్షం యొక్క వేళ్లలా చల్లగా గట్టిగా ఉంది. అసాధారణమైన బలంతో ఆమె అతన్ని నీటితో నిండిన పునాది గోతివైపు లాగింది. అతను కేకలు వేయాలని చూశాడు. కాని ఆ గాలి అతని గొంతును అణచివేసింది. కింద ఉన్న నల్లటి నీటిలో బురద మాత్రమే కాదు, పాలిపోయిన ముఖాలు, మునుపటి బిల్డర్లు ఆ మట్టిలో భాగమై కనిపించారు. అతను గట్టిగా పోరాడాడు. కాని ఆమె పట్టు వదల్లేదు. ఆ మురికి నీరు అతని గడ్డాన్ని తాకినప్పుడు ఆమె వంగి అతని చెవిలో ఇలా చెప్పింది, నీ ఊపిరిని కాదు, నీ పేరును తీసుకుంటున్నాను. నా స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తావు. నీ తర్వాత వచ్చేవాడి కోసం నువ్వు వేచి చూడాలి. ప్రతి సోమవారం నువ్వు లాగాలి. యసంజయ్ నోట్లోకి బురద వెళ్లడంతో అతని అరుపు గొంతులోనే ఆగిపోయింది. చీకటి అతన్ని మింగేసింది. ఇవారం తర్వాత ఒక ఎండగా ఉన్న సోమవారం ఉదయం అర్జున్ అనే కొత్త ఇంజనీర్ ఆ సైట్కు వచ్చాడు. మధ్య తోటలోని కొత్త వేప మొక్క వద్ద అతనికి వింతైన చలివేసింది. అతను అటుగా వెళ్తున్నప్పుడు అతనికి తడిమట్టి, బంతిపూల వాసనొచ్చింది. కంటి అంచున యూనిఫాం ధరించిన ఒక అలసిపోయిన వ్యక్తి వేప చెట్టు పక్కన నిలబడి ఉండడం గమనించాడు. ఆ వ్యక్తి కళ్లల్లో నిశ్శబ్దమైన శాశ్వతమైన భయం ఉంది. అర్జున్ మళ్లీ చూసేసరికి అక్కడెవరూ లేరు. కాని ఎవరో తనను గమనిస్తున్నారన్న భావన, వచ్చే సోమవారం కోసం ఏదో చల్లటి శక్తి వేచి ఉందన్న భయం అర్జున్ను వదిలిపోలేదు.